బి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 386 మంది విద్యార్థులు, అదేవిధంగా పాము కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు, ఎలుక కాటు వల్ల ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందారు అధ్యక్ష. అదేవిధంగా సి ప్రశ్నకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల వారీగా వివరాలను అనుబంధ రూపంలో సభా సమక్షంలో ఉంచడమైనది. ఆహార భద్రత ఉండేలా చూడటానికి ఇన్స్టిట్యూషన్ స్థాయిలో ఆహార భద్రత కమిటీలను ఏర్పాటు చేయడమైంది. ఆహార కలుషితము, ఆహార సంబంధిత వ్యాధులను నివారించడానికి, సురక్షితము, అదేవిధంగా శుభ్రంగా వంటలు ఉండేలా చూడటానికి, వంట చేయడానికి, అందించడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ జారీ చేయడమైంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, ఈ గురుకుల ఆశ్రమ పాఠశాలల వ్యవస్థ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానం కొనసాగుతున్నటువంటి తరుణంలో ఒక సంస్కరణ రావాలి, గ్రామీణ లేదా అన్ని ప్రాంతాల ప్రజలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించి అద్భుతమైనటువంటి ఒక తరాన్ని సృష్టించాలనేటువంటి మహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మనందరికీ తెలుసు, నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారు అన్నటువంటి మాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి గొప్ప మాట వారు ఏ రకంగానైతే అన్నారో, ఎడ్యుకేషనల్ ఈ ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ అప్కమింగ్ స్టూడెంట్స్ అనేటువంటి భావనతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ క్రమంలో మరి తెలంగాణలో గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, మనం అనేక గతంలో కొన్ని మాత్రమే ఉన్నటువంటి ఈ స్కూల్స్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని రేట్లు పెంచిండు, ఎటువంటి సౌకర్యాలు అందించిండో కూడా అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ సందర్భంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ, ఈ 11 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాల హయాంలో ఏ రోజు కూడా ఇంత దయనీయమైనటువంటి, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళ విద్యార్థులు హాహాకారాలు చేయనటువంటి రోజు లేనటువంటి విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా ఒక రకమైనటువంటి బాధతో వ్యక్తీకరిస్తా ఉన్నా అధ్యక్ష. దీ తీవ్రతను మనం అర్థం ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు, అధికార పక్షం వాళ్ళు కావచ్చు, మనమందరం కూడా చాలా సీరియస్గా ఈ సమస్య పరిష్కరించాల్సినటువంటి బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా అధ్యక్ష. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో సీట్ రావాలన్నా, రెసిడెన్షియల్ స్కూల్ పోవాలనేటువంటి ఉబలాటం నుండి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలన్నా వద్దా అనేటువంటి సందిగ్ధ స్థితి కొనసాగుతూ ఉన్నది అధ్యక్ష. దానికి జరిగినటువంటి అనేక సంఘటనలు కారణం. గౌరవ మంత్రి గారు వారు చెప్పినటువంటి లెక్కల్లో మాకున్నటువంటి సమాచారం చాలా తేడాగా ఉంది అధ్యక్ష. ఈ సంవత్సర కాలంలో దాదాపు 800 మంది ఫుడ్ పాయిజన్కు లోనైనట్టు మాకున్నటువంటి సమాచారం అధ్యక్ష. 54 మంది విద్యార్థులు చనిపోయినట్టు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అధ్యక్ష. అంటే నెలకు సగటున 4-5 చనిపోయేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది అని అంటే, నేను ఈ సందర్భంగా అధికార పక్షానికి సూచన చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, తీవ్రతను అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ నంబర్లు చెప్తున్నా తప్ప ఏదో ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలనేటువంటి ఆలోచన లేదు అధ్యక్ష. ఒక జనరేషన్ ఇవాళ దట్టు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పేద విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యను అందించేటువంటి విద్యాలయాల ఈ ఆశ్రమ పాఠశాల పరిస్థితి ఈ విధమైనటువంటి దుస్థితి ఖచ్చితంగా మనం అందరం
సమాజానికి జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష. నల్లగొండ జిల్లా కొండే మల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థి, భువనగిరి పట్టణంలోని ఎస్సీ గురుకులంలో 10వ తరగతి విద్యార్థి. రకరకాలుగా సూర్యాపేటలో వైష్ణవి అనే విద్యార్థి, బొమ్మల రామారం, గుండాల, భువనగిరి, వలిగొండ, మోటకొండూరు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజనింగ్ల అధ్యక్ష. మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థులు అస్వస్థత అధ్యక్ష. అదే రకంగా కొయ్యడ కార్తీక్ అనే గురుకుల విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం అధ్యక్ష. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అనిరుద్ధ్ అనేటువంటి అబ్బాయి చనిపోయింది అధ్యక్ష. మెట్పల్లి మండలం అరపేటకు చెందిన 8వ తరగతి విద్యార్థి. మీ దగ్గర లీస్ట్ ఉంటే గవర్నమెంట్కి ఇవ్వండి. నేను అనేది ఏంటంటే ఇది క్వశ్చన్ అవర్, దిస్ ఈజ్ నాట్ ద డిస్కషన్. క్వశ్చన్ అవర్, యూ పుట్ ద క్వశ్చన్. మీరు రిక్వెస్ట్ అధ్యక్ష, 2 గంటల సమయం అయింది. 5-6 ఎంత టైం ఇస్తున్నారు? లాస్ట్ క్వశ్చన్, ఎందుకంటే 2 o'clock 2 hours ఇచ్చాను క్వశ్చన్ వరకు. ఈ క్వశ్చన్ ఎంత టైం ఇచ్చింది అనేది నేను తమరిని నేను క్వశ్చన్ చేస్తా. నేను ఈ క్వశ్చన్ కి ఇచ్చినటువంటి సమయం లిస్ట్ ఇవ్వండి సార్. నేను ముందే మనవి చేసిన తీవ్రత అనేటువంటి పదం ఎందుకు వాడినంటే నేను లిస్ట్ ఇస్తే అందరికి తెలియదు కదా. అదే రకంగా వాంకిడిలో ఒక అమ్మాయి ఫుడ్ పాయిజనింగ్ అయి అనేక ఆసుపత్రుల చుట్టూ తిప్పి చివరికి చనిపోయింది అధ్యక్ష. చనిపోయినటువంటి ఆ విషయాన్ని కవర్ చేయడానికి న్యూస్ రిపోర్టర్స్ పోతే, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, కవర్ చేయకుండా ఊరు చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి ఇంత అమానుషమైంది అధ్యక్ష. అంటే తీవ్రత సమాజానికి తెలియకూడదా? ప్రభుత్వం మీద ఒత్తిడి రాకూడదా? ప్రభుత్వం ఆ స్థితి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయకూడదా? గౌరవ మంత్రి గారు మేము అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు, సంతోషం. మరి ఫలితాలు ఏవి? వారు చర్యలు తీసుకున్నాము జరుగుతున్నది అని అన్నారు. చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఈరోజు ఈ పరంపర నిత్య కృత్యంగా కొనసాగుతున్నది అనేటువంటి తీవ్రత సభ కూడా అర్థం చేసుకోవాలి, తమరు కూడా సహకరించాలి. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నా దృష్టిలో ఆశ్రమ పాఠశాలలో గతంలో ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం వ్యంగ్యంగా. ఈరోజు నేను పోను తల్లో సర్కారు ఆశ్రమ పాఠశాలకు అనేటువంటి పరిస్థితి వస్తే అది మనకు సంస్కారంగా ఉండదు. కాబట్టి దయచేసి ఈ విషయంలో విద్యార్థులలో, తల్లిదండ్రులలో విశ్వాసం సన్నగిల్లింది. ఆ విశ్వాసం కలిగించడం, విశ్వాసాన్ని పెంపొందించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి తీవ్రత రీత్యానే ఇంకా డీటెయిల్గా మాట్లాడాల్సి ఉన్నా సభా సమయం దృష్ట్యా తమరిచ్చినటువంటి సూచన రీత్యా ఈ క్వశ్చన్కు వారు సమాధానంతో పాటు సరి అయినటువంటి చర్యల ద్వారా పరిష్కారం చేయాలని, ఇదే క్రమంలో ఈ వాదోపవాదాలు, దాడులు ప్రతిదాడులు, చర్చలు ప్రతి చర్చలకు భిన్నంగా దయచేసి హౌస్ తరఫున ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. వాస్తవాలేందో ఎంక్వైరీ చేసి వద్దాం. మనం ఇక్కడ రాజకీయాలతో పాటు ఈ తరం పిల్లల భవిష్యత్తు ప్రయోజనం అనేది ముఖ్యం. కాబట్టి దయచేసి తమరు ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఈరోజు కొనసాగుతున్నటువంటి ఈ చాలా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందిగా సూచన చేస్తూ మీర్జా అహ్మద్ బేగ్ గారు, మంత్రి గారు కూర్చోండి. ఇంకా 2 పేర్లు ఇచ్చిన వాళ్ళే 3 పేర్లు ఉన్నాయి. వాళ్ళు అడిగిన